నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. అయితే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరూ ఆహా టీవీలో చూస్తూనే ఉంటారు కదా. అయితే ఎవ్రీ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ గారు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పటి వరకు, స్పోర్ట్స్ పర్సన్ అని, లేకపోతే ఇంకా వేరే వేరే సంబంధం లేదు, ఏ కళతో సంబంధం లేకున్నా కానీ వాళ్ళకి అవసరం ఉంది అని అంటే కనుక ఆదుకుంటూ ఉంటారు. అది మనందరికీ తెలిసింది. అయితే రీసెంట్ గా January 17th టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో శంకర్ మహంతి అని చెప్పి మనం అనేక సినిమాల్లో ఈయన చూస్తూ ఉన్నాం, ఆయన పాత్రను చూస్తూ ఉన్నాం. కానీ ఈయన అని మనకు అందరికీ తెలీదు. లాస్ట్ ఎపిసోడ్ లో ఆయనకి హెల్ప్ చేయడం గురించి ఎపిసోడ్ వచ్చింది కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు శంకర్ మహంతి గారే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు రామ్ చరణ్ గారు ఎలా హెల్ప్ చేశారు అని. మనందరికీ తెలుసు, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా, అలాగే ఐ బ్యాంక్ ద్వారా, ఇవన్నీ సంబంధం లేకుండా కరోనా టైంలో కూడా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఇప్పటికీ కూడా ఎవరన్నా తలుపు తట్టి డెఫినెట్ గా వాళ్ళకి అవసరం ఉంది అని అంటే వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అదే హెరిడిటరీ రామ్ చరణ్ గారిది కూడా కదా. కాబట్టి రామ్ చరణ్ గారు కూడా హెల్ప్ చేశారు ఎంతో మందికి. ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఇద్దరు కలిసి శంకర్ మహంతి గారికి ఏ విధంగా సహాయం చేశారు, అసలు వాళ్ళ సహాయం ఎలా అందుకున్నారు అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా ప్రియాంక గారు. బాగున్నారా సార్? సో చాలా అంటే మీ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అనమాట. మీరు మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళిద్దరూ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా, బాలకృష్ణ గారే కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, మాట్లాడక్కర్లేదు, హావభావాలతోనే అన్నీ అర్థమైపోతాయి కదా. పైగా మీరు అందరూ ఆర్టిస్టులు. ఎలా అందింది రామ్ చరణ్ గారి హెల్ప్ మీకు? అది రామ్ చరణ్ గారు చేసిన విషయం అసలు తెలియదమ్మా నాకు. మా మిస్సెస్ 2023 జూలై 15న నన్ను చూడటం కోసం హైదరాబాద్ వచ్చింది. షూటింగ్స్ పర్పస్లో నేను ఇక్కడే కృష్ణనగర్లో ఉంటున్నా. 15, 16 బాగానే ఉంది. 17వ తేదీ సాయంత్రం నైట్ 9 ఆ టైం నుంచి తను ఏదో స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నామ్మా. పిచ్చి పిచ్చిగా మాట సంబంధం ఉన్నట్లా నాకు భయం వేసేసింది. నా కోమాలోకి వెళ్ళిపోతుందా ఏంటన్నట్టుగా. అంటే అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి గల కారణం ముందు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఆవిడకి? అవంటే 12 years బ్యాక్ తనకి హార్ట్లో వాల్వ్ రీప్లేస్ చేయించడం జరిగిందమ్మా. ఓకే. అది ఆ తర్వాతకి అట్లాగే ఉంది. ఆ తర్వాత తనకి దగ్గు అలా వస్తూ ఉంటే ఇంట్లో కరెక్ట్గా ఏదో బుగ్గన పెట్టుకుని అలా ఉండటం, తర్వాత తనకి మెడిసిన్స్ అవి వేసుకోవడం ఇవి ఉంటుంటాయి కదమ్మా, అలా ఉందన్నమాట. ఈ 17వ తేదీ నైటు అలా ఉండే పరిస్థితుల్లో నాకు భయం వేసేసింది. అప్పుడు ఎవరికి చేయాలి ఏంటి అనుకుంటే, స్వామినాయుడు గారని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆయన ఉంటారు, వారికి ఫోన్ చేశానమ్మా. చేస్తే మీరు ఇమ్మీడియట్గా నాకు పేషెంట్ నేమ్ వాట్సాప్ చేయండి అన్నారు. పెట్టేశానమ్మా. తర్వాత తెలిసిన మిత్రులు కొంతమందికి ఫోన్లు చేశాను. వర్షం బాగా పెద్దదైపోయింది, కృష్ణనగర్ రోడ్లన్నీ నిండిపోయినాయి. అంబులెన్స్ వచ్చింది, ఎక్కించుకొని అపోలోకి తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ ఒక్క ఇంటరప్షన్, మీకు స్వామినాయుడు గారు మీకు ఎలా పరిచయం? ఎందుకంటే చిరంజీవి గారి వీరాభిమాని, అక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా చూసుకునేది స్వామినాయుడు గారు. సో ఆయన ఎలా పరిచయం మీకు? 2006 నుంచి నేను బ్లడ్ ఇచ్చాను, 2007లో ఇచ్చాను. 2009కి ఇక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను అది ఆర్టిస్ట్గా. మాది నేటివ్ ప్లేస్ గుడివాడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. 9 నుంచి కంటిన్యూస్గా 3 నెలలకు ఒకసారి షూటింగ్స్ ఉన్నప్పుడు అట్లా ఇట్లా చూసుకుంటూ రెగ్యులర్గా ఇస్తున్నానమ్మా బ్లడ్. ఆ తర్వాత 2021లో నాకు స్వామినాయుడు గారు కలవడం జరిగింది. చూసి అంటే వాళ్ళ రికార్డ్స్ ఏ ఉంటాయి అనుకుంటా, ఇన్నిసార్లు ఇచ్చారన్నట్టు ఉంటుంది కదా. దగ్గరకు వచ్చి పలకరించి అయిన తర్వాత క్యాబిన్కి పిలిపించారు. క్యాబిన్కి వెళ్ళాక మీరు ఎక్కడ ఏంటి అనేది, ఇట్లా అరుణాచలం వెళ్ళిపోయానండి, ఇది ఇక్కడ ఆర్టిస్ట్గా చేశాను, ఇంకా తృప్తి పడిపోయి వెళ్ళిపోయాను. మదర్ చనిపోవటం, కూతురు చనిపోవటం, వీటి వల్ల ఇక నాకు చాలా అనుకున్నా. మళ్ళా రమణ మహర్షి పంపించారు ఇక్కడికి నన్ను. సరే ఇక అన్నయ్యది బ్లడ్ బ్యాంక్ ఉందిగా ఇచ్చుకుందామని ఆత్మసంతృప్తి కోసం వస్తున్నాను అని చెప్తే సంతోషపడ్డారు. అరుణాచలం అనగానే ఆయన కూడా కనెక్ట్ అయ్యి నా నంబర్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి సత్సంగం నడుస్తూ ఉంది. 2023 ఈ సిచ్యుయేషన్లో నాకు మరి ఆ రమణులు, అరుణాచలుడు ఆ గబుక్కుని ఆలోచించడంతో చెప్పడం జరిగింది. సరే ఎంతోమంది ఫ్రెండ్స్కి చేశాను, ఇలా జరిగిందమ్మా. అపోలోకి తీసుకెళ్ళిపోయారు.
తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్కి వెళ్ళాము. పేషెంట్ నేమ్ అన్నారు వెంకట దుర్గన్న. మీరా రండి అని, బెడ్ రెడీగా ఉందమ్మా, డాక్టర్స్ రెడీగా ఉన్నారు. మీకు ఇదంతా తెలీదు, అపోలోలో మీ వైఫ్ ని తీసుకెళ్తారు అన్న విషయం మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? లేదు. డైరెక్ట్ మీరు అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్తే అంతే, ఎందుకంటే ఆమె ఏదేదో అయిపోతా ఉంది, దాంతో ఆ టెన్షన్ లో ఉన్నా నేను. వచ్చిందే దీనిగా వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అక్కడ అడ్మిట్ చేసుకోండి. స్వామినాయుడు గారు అరేంజ్ చేశారా? అది నాకు తెలియదమ్మా, అసలు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే తర్వాత ఇంకో 10 మంది వరకు ఫ్రెండ్స్ చేశా, ఎవరు ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు. దాంతో ఇక నేను జరుగుతూ ఉంది, చూస్తున్నారు డాక్టర్స్. 1 గంట పోయిన తర్వాత చెప్పారు 24 అవర్స్ వరకు నేను చెప్పలేమండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. అప్పుడు సరే ట్రీట్మెంట్లే జరుగుతున్నాయి, విఐపి ట్రీట్మెంట్ చేస్తున్నారు, రోజుకో స్పెషలిస్ట్ వస్తున్నారు. నాకు లోపల భయం వేస్తూ ఉంది ఎంతో, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అపోలో హాస్పిటల్లో మరి ఎలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు కదమ్మా, బిల్లు కూడా మరి ఆ రకమైన సేవలతో అవుతుంది కదా. దాంతో నా స్థాయికి నేను కట్టుకోగలుగుతానో లేదో భయం పట్టుకుంది. అప్పటికే 2 కరోనాలు దాటాం, షూటింగ్స్ లేవు, 23లో మళ్ళీ ఈ పరిస్థితి నాకు. ఆ దీనిలో నాకు భయం వేసి అక్కడ అడిగాను, మరి బిల్లు ఎంత అవుతుంది ఏంటి నా పరిస్థితిని బట్టి అంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తున్నారు. పైనుంచి ఫోన్ రావటం వెంటనే నాకు అర్థం కాల. అప్పుడు నేను నిదానంగా అవగాహన చేసి ఆలోచిస్తే, అంటే ఆయన వాట్సాప్లో పేషెంట్ నేమ్ పెట్టమన్నారు స్వామినాయుడు గారు. అప్పుడు నాకు గుర్తొచ్చి ఆయనకి చేశాను. అప్పుడు చెప్పారు, అన్నయ్య గారికి తెలియజేయటమైంది, చరణ్ బాబుకి చెప్పారు, ఉపాసన గారితో మాట్లాడి మీకు అవన్నీ జరుగుతున్నాయి. అప్పటి వరకు నాకు తెలియదమ్మా. 17 రోజుల పాటు ప్రతిరోజు స్పెషలిస్ట్ రావడం, విఐపి ట్రీట్మెంట్. అసలు ఇవాల్టి రోజున ఒక్కరోజు ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తేనే ఒక 5,000 ఈజీగా అయిపోతుంది. అలాంటిది 17 రోజులు అంత ట్రీట్మెంట్ అంటే నిజంగా లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఐసీయూలో అది మరి చేసి ఆ తర్వాత తనకి ప్రాణాలు పోసి ₹1 కట్టించుకోకుండా నాకు అప్పచెప్పారమ్మా. అక్కడ కూడా ఆ ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంటే వాళ్ళందరూ మమ్మల్ని బంధువులు, ఉపాసన గారికి చరణ్ బాబు గారు వాళ్ళకి దూరం బంధువులు అనుకున్నట్టుగా, ఎంత లేదన్నా కొంచెం ఆ ఇంటిమెసీ చూపిస్తారు కదమ్మా, అది చూపిస్తున్నారు అక్కడ. అంటే బిల్ వరకు పక్కన పెట్టినా అట్లీస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండాలి కదా, అది కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ చేస్తూ విత్ ఒక వాళ్ళ రిలేటివ్స్ అన్న కేరింగ్, ఎంత కాదన్నా చిన్న పర్సెంట్ అది ఉంటుంది కదా, అది చూపిస్తున్నారు. ఇక మా మిస్సెస్కి అయితే ఆమె ఏంటి మావయ్య మరి ఎంత అవుతుందో ఏంటో అని చెప్పి ఆమె ఆందోళన పడతా. అప్పుడు నేను కొంచెం కోలుకున్నాక 4 రోజులు పోయాక ఈ విషయం నాకు తెలిసింది కనుక ఇలా చిరంజీవి గారు చరణ్ బాబుకి చెప్పటం, ఉపాసన గారితో మాట్లాడటం, ఉపాసనమ్మ ఇక్కడ అపోలోకి చెప్పటం, అక్కడ నుంచి మనకు జరుగుతుంది అనగానే తను ఎంత ఆనందపడిపోయిందంటేనమ్మా, అసలు ఆ ఆనందానికే సగం జబ్బు తగ్గిందేమో అనిపించిందమ్మా. ఈ మహానగరంలో ఇంకా ఏమీ కాదు, గతంలో ఏదో ఒక చరిత్ర అయిపోయింది మనకి, ఇక్కడ ఇంత అండ దొరికిందా? గ్రేట్ కదా, అర్థం చేసుకోగలుగుతాం. వాటి రోజు ఎవరికైనా మన కష్టం చెప్పుకుందాము అంటే ఒక భుజం దొరకట్లేదు, మన చుట్టాలే మనకి కారు, మన ఫ్రెండ్సే ఇలాంటి ఆపద సమయంలో పలకరు. అలాంటిది చిరంజీవి గారు, మహారాజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, రామ్ చరణ్ గారు అంతే, ఉపాసన మేడం అంతే, అందరూ అంతే. అలాంటిది అలాంటి వాళ్ళు స్పందించి మీకు నిజంగా ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటలో అర్థమవుతోంది అసలు అరుణాచల శివ చేసిన మాయ. తలుచుకుంటేమ్మా అంటే ఇది ఆనంద బాష్పాలు, ఇవి దుఃఖం అంటే ఏదో కష్టంతో బాధతో వచ్చింది కాదమ్మా, ఆ గుండెల నిండా ఆనందం నిండిపోయి ఇంతటి ఉందా? ఎవడో వీడు, ఎవడమ్మా హైదరాబాద్ మహానగరంలో.
మీరు ఏదన్నా మూవీలో నటించారా చిరంజీవి గారితో కానీ రామ్ చరణ్ గారితో కానీ కొన్ని వాళ్ళ మూవీస్ లో ఏదైనా నేను అసలు తెలియదమ్మా, అసలు తెలియదు. ఎందుకంటే ఒక గుర్తింపు ఉన్న పాత్రలు ఏది కాదు. ఏదో మనం రెగ్యులర్గా అంటే నెల గడవటం కోసం ఏదో చేసుకుంటూ ఉంటాం వేషాలు. చెప్పుకోదగ్గ సినిమా అంటూ లేవు అన్నయ్య గారితో అందరూ కలిసి చేసింది. వాళ్ళు నన్ను గుర్తించేంతగా ఏం కాదు, ఏదో సైరాలో చేసినట్టున్నారు మీరు కాదా? కాదమ్మా, చేయలేదా? రైట్. సో అసలు ఏ సినిమాలో కూడా చిరంజీవి గారి సినిమాలో కానీ రామ్ చరణ్ గారి సినిమాలో కానీ లేరు మీరు? అంటే ఆచార్యలో గూడెం పెద్దయ్యగా చేయటం జరిగింది. ఆచార్యలో అంతే. అంటే అంత పెద్ద స్క్రీన్ టైం లేదు అని అంటారు. అదే అంటే ఆ క్యారెక్టర్ కూడా రికగ్నైజ్డ్ అయితే అది వేరు. కామన్ గా ఏదో మేము కంపెనీ ఆర్టిస్ట్. అప్పుడు కలిసారా చిరంజీవి గారిని ఆచార్య? అంటే గూడెం పెద్దగా అక్కడ నేను ఉంటానమ్మా. దానికి మా పిల్లలందరినీ, గూడెంలో ఉన్న పిల్లలందరినీ విలన్స్ చిన్నపిల్లలు తీసుకుపోతారు. మళ్ళీ తీసుకొచ్చి మాకు అప్పచెప్తారు. ఆ క్రమానికి ముందర ఒక సీన్ జరుగుతుంది. ఫస్ట్ మాకు ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ అమ్మ ఆ ఆచార్య అని ఒక పాప రాస్తుంది. అప్పుడు గూడెం పెద్దగా ఉంటాను అన్న ఇక్కడ కూర్చున్నారు. ఫస్ట్ నన్ను ఇలా చెప్పండి అని చెప్పారు. నేను చూడగానే ఒకసారిగా మంజునాథుడు ఆ అనుభూతి వేరమ్మా. ఆ తర్వాత భలే బంజార్ అనే సాంగ్ ఒకటి జరిగింది. అది 7 days చేసాం, నైట్స్. అక్కడ కూడా చరణ్ బాబు అన్నయ్య ఉంటే దానిలో జనరల్గా మాకు గూడెం పెద్దగా మా ఇంపార్టెన్స్ గూడెం మనుషులు చూపించాలన్నప్పుడు పెద్దగా కొంచెం ముందు పెడతారు వాళ్ళకి దగ్గరలో. అలా జరుగుతుంది. రిహార్సల్ నడుస్తున్నాయి. కొంతమంది ఆర్టిస్టులు ఎవరికాళ్ళే మేము కనిపించాలనే తపంతో ఉంటారు కదమ్మా. అలా ఒక్కొక్కరు ముందుకు వస్తా జరుగుతున్నాయి. ఆ చరణ్ బాబు చూశారు. చూసి నేను అప్పుడు ఎదరికొచ్చిన వాళ్ళు అక్కడే ఉంచాను. నేను నా చెప్పిన ప్లేస్ కాకుండా వాళ్ళు ముందుకు వచ్చాను, నేను వెనకే ఉన్నా. ఆ బాబు గమనించారేమో, అయ్యా మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు అక్కడ నుంచోండి అయ్యా అని ఆ పిలుపమ్మా. ఇట్లా అనవచ్చమ్మా, ఇట్లా అంటే కూడా బాబు స్థాయికి ముందు ఎంతమ్మా. కానీ అయ్యా అసలు ఆ వినయం అది ఎంతో ఆనందం అయిపోయిందమ్మా. ఆ రోజు ఇక అయిన తర్వాత ఒక ప్యాకప్ 7 days అయిపోయిన తర్వాత అందరూ గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇక అందరూ డిపార్ట్మెంట్స్లో ఉంటుంటారు కదా, వాళ్ళందరూ ఫొటోస్ దిగారు అన్నయ్యతో. మా ఫోన్లే మా దగ్గర పెట్టుకోను, దూరంగా పెడతారు. సరే నేను ఒక పక్కగా అలా నిలబడి ఉన్నాను. అన్నయ్య అట్లా వెళ్తా ఒక్క నిమిషం వెనక్కి వచ్చి ఈ కుడి చేత్తో ఎడం భుజం మీద చేయేశారు. అంతే, అలా చూపు కలిసింది. నేనెవరో తెలియదు, ఏదో ఆర్టిస్టు. కానీ ఆయన వచ్చి అంటే మరి అదేదో నా సోల్ కనెక్షన్ ఏమైనా ఉంటుందేమోనమ్మా. అంతే. ఇక అప్పటి నుంచి ఒక ఫీల్, ఆ స్పర్శ అది. ఆ తర్వాత ఇదంతా మాకు అమ్మా. అయితే మేము ఎవరో తెలియదు, డైరెక్ట్ పరిచయాలు ఏమీ లేవు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా మరి ఆ తండ్రి అరుణాచలుడి లీలలు అనుకోవాలా ఏమనుకోవాలమ్మా. ఆ బంధాన్ని అలా కలిపి అలా చేసి అన్నయ్య నుంచి మళ్ళీ చరణ్ బాబు ఉపాసనమ్మ అక్కడి నుంచి 17 రోజుల పాటు చేయించి మళ్ళా ఆమెకు ప్రాణం పోసి నాకు అప్పచెప్పారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నారు. చూసారా ఎపిసోడ్? చూసారా అమ్మ? చూసారా రామ్ చరణ్ గారిని? చూసారా? ఏమంటూ ఉంటారు అమ్మ, ఏమంటూ ఉంటారు ఇంట్లో మామూలుగా? ఇది చాలా లైఫ్ లో పెద్ద సిచ్యువేషన్, ఆవిడ బయటికి వచ్చింది. అది కాకుండా వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ ఆదుకున్నారు అని అంటే ఆవిడ ఏమంటూ ఉంటారు ఇంట్లో? అసలు ఇక హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న 4 రోజుల తర్వాత ఆమె భయంతో నన్ను అడిగినప్పుడు నేను ఈ చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళందరూ బాగా వాళ్ళ సొంత మనుషులు అనుకుని చూస్తుంటుందో ఆమెకి గుండె పొంగిపోయిందనమాట. ఇంత అండ దొరికిందా మనకి ఇక్కడ. ఆ తండ్రి అన్నయ్య వీళ్ళందరూ దృష్టిలో పెట్టి ఇంత బాగా చేస్తున్నారని సగం జబ్బు దాంతోనే తగ్గి ఉంటుందమ్మా నేను అనుకుంటున్నాను. ఇవాళ చెప్తున్నాను మీకు. ఆ బలం, ఆ ధైర్యం అనుకుంది. ఇప్పుడు మళ్ళీ నన్ను మొన్న 29th డబ్బింగ్కి వచ్చా. తర్వాత మన ఈ ఎపిసోడ్స్ అన్నీ చూసి అందరూ మన మిత్రులందరూ
మీరంతా ఇట్లా పిలిపించడం చేస్తున్నారు. దాంతో ఆమె అక్కడ నుంచి మళ్ళీ నాకు బయట చేసి పంపించింది. ఆహా. బాబు షూట్ చేసి అది మనకు పంపించారు, ఇక్కడ రాలేదు కనుక. అలా ఆమె ఆనందంతో ఉందమ్మా. చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలా అదే కదా కోరుకున్నది అసలు. వాళ్ళ చేతితో సాయం అందుకున్న దగ్గర నుంచి ఈ రోజుకి పర్వాలేదు. అయితే తర్వాత అన్స్టాపబుల్ లో కూడా బాలకృష్ణ గారు 1.5 lakh ఇవ్వడం జరిగింది కదా. అవునమ్మా. అది అందిందా మీకు ఇప్పుడు? సో బాలకృష్ణ గారు ఏమన్నారు? ఆయన చరణ్ బాబు ఒక పక్కన ఇది పొందుతా ఉంటే ఆయన కూడా భుజం మీద చెయ్యేసి, ఆయన కూడా ఇన్ఫాక్ట్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీరు మాట్లాడేటప్పుడు. ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు కాస్త. అప్పుడు ఇవి ఆనంద భాష్పాలు అని బాలకృష్ణ గారు చెప్పడం, అక్కడ ఇక నన్ను ఒక బ్రదర్ లాగా సముదాయించటం, నాకు నోరు తడిబారిపోతే పొడి బారిపోతే ఆ వాటర్ ఇప్పించటం. ఎవరమ్మా నేను, మరి బాలకృష్ణ గారు చరణ్ ఎంత అదృష్టం అమ్మా నాకు. అలా అంత చక్కగా చూశారమ్మా, ఒక బ్రదర్ లాగా చూశారు. ఆయన అంటే మామూలుగా కూడా బసవ తారకంలో చూస్తే మామూలుగా వెళ్ళటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన కంపల్సరీ రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేసి అక్కడ పేషెంట్స్తో మాట్లాడి ఎంతో చేస్తూ ఉంటారు బాలకృష్ణ గారు. ఎవరు తక్కువైన వాళ్ళు కాదా స్టేజ్ మీద మనం చూసిన వాళ్ళు. నిజంగా గ్రేట్ అని. అది అంతటి ఇది దక్కటం నా అదృష్టం అమ్మ. ఎందుకంటే చరణ్ బాబు, ఉపాసన గారు, అన్నయ్య చిరంజీవి గారు ఎన్ని లక్షల మందికి చేస్తుంటారమ్మా గుప్తదానాలు. పదుల సంఖ్యలో తెలుస్తున్నాయేమో అందరికి. రామ్ చరణ్ గారు చేసేవి కూడా చాలా మటుకు బయటికి రావు. ఎవరో ఎక్కడో మాట్లాడితే అది బయటికి తెలియటం తప్ప అంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే మేమే సాక్ష్యం అమ్మా దానికి. సంవత్సరాల కాలం పాటుగా 18 నెలల పాటు ఎదురు చూసాము. ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా కుటుంబం వెళ్ళి కృతజ్ఞత తెలియజేసుకుని వద్దామని చూసామమ్మా. 18 నెలలకు. కానీ ఆహా వాళ్ళు అదేదో వాళ్ళు వర్కౌట్ చేస్తారు కదా మా క్రియేటివ్ టీం అంతా, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి స్వామినాయుడు గారి నెంబర్ తీసుకోవటం, కాంటాక్ట్ అవ్వటం, దాని నుంచి వాళ్ళు పిలిపించటం. ఈ సర్ప్రైజ్ అని చరణ్ బాబు సర్ప్రైజ్ అంట. విషయానికి ఎందుకు చరణ్ బాబు గారికి తెలియని విషయం అది. ఆయనని నాకు ముందేం చెప్పలేదు. వాళ్ళు మీకు ఎలా అందింది ఏంటి అడిగారు, అంతే. చెప్పానైతే మీరు రాగలరన్నారు. సరేనమ్మా. అప్పుడు గేమ్ చేంజర్ ఏదన్నా అయి ఉంటది, ఏ నిర్మాతగారు లేకపోతే డైరెక్టర్స్ ఎవరెవరో ఉంటారేమో, అక్కడ ఈ విషయం నేను కృతజ్ఞత చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు, ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నదా అనుకున్నాను. చంద్రబాబు ఉంటారని తెలియదు, బాలకృష్ణ గారని తెలుసు మనకి, ప్రోగ్రామ్ అంటే ఆయన కదా. చంద్రబాబు అని అప్పటి వరకు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలుసు. వెళ్ళిన తర్వాత ఇక ఆ ఆత్మీయత, ఆ ఒక్క గుండెల్లో ఆ ఉన్న భారం అంతా దిగిపోయిందమ్మా. రైట్. అయితే ఇప్పుడు అదంతా మర్చిపోదాం. ఓకే, మీరు థ్యాంక్స్ చెప్పేశారు, అమ్మ బాగున్నారు, హ్యాపీ అంతా. మీ ముందు ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా మీరు ఈ సినిమాలో నటించారు అని చెప్పేసి. సో ఆ సినిమాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి దసరా మూవీ ఒకటి నాని గారి హీరోగా, శ్రీకాంత్ వదలి గారి డైరెక్షన్ లో థియేటర్లో రిలీజ్ అయ్యి, నాని గారి చిన్నప్పటి కథలో సినిమా స్టార్టింగ్ ఒక 9 నిమిషాల్లో నా కథ అయిపోతుంది. 4 సీన్లు. సిల్క్ స్మిత బారు ఓనర్ కనకయ్య క్యారెక్టర్. అయితే అప్పుడు లుక్ ఇదంతా లేదు, మీస ఉంది, గడ్డం లేదు, జస్ట్ మీసాలు ఉన్నాయి. ఇంకా ఇంకేం క్యారెక్టర్స్? తర్వాత గామి అని ఒక మూవీ వచ్చింది మా విశ్వక్సేన్ గారిది. డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ గారని, ఆయన నన్ను కావాలనుకొని తెలుసుకుంటారు కదమ్మా, తీసుకొని ఆయన కూడా అంటే విశ్వక్సేన్ గారు చిన్నప్పుడు లేడీ లాగా ఆహార్యంతో ఉంటూ జరుగుతుంది ఆ కథలో. అప్పుడు ఆ పాపకి ఇబ్బంది వచ్చిన సందర్భంలో నేను తనని సైకిల్ మీద ఎక్కించుకొని ఆ రౌడీలు వాళ్ళందరినీ చేసుకుంటా తీసుకెళ్లి ఇంట్లో భోజనం పెట్టించి, మా అబ్బాయి టౌన్ లో ఉంటే ఆ బస్సు ఎక్కించి పంపించడం, సేవ్ చేయటం. కొంచెం కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్ కూడా. అలాంటిది చేయించారమ్మా. తర్వాత ఇప్పుడు మిస్టర్ రెడ్డి అని ఒక మూవీ ఏదో డబ్బింగ్ చెప్పున్నాను. ఇప్పుడు దేవకట్ట గారు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయించారు. ఎప్పుడు అయింది ఇదంతా? అది లాస్ట్ జనవరి నుంచి
జూలై వరకు షూటింగ్ అయిపోయిందమ్మా. అన్స్టాపబుల్ ముందు అయిపోయింది, అన్స్టాపబుల్ తర్వాత ఏమన్నా కొత్తగా లేదమ్మా, ఎందుకంటే జనవరి 17 కదా, ఇప్పటి వరకు ఏం కాదు. నేను అక్కడికి అరుణాచలం వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు సంవత్సరాలు అయింది. ఇక అన్నయ్య గారి వీళ్ళకి, మన చరణ్ బాబుకి, ఉపాసన గారికి, కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం వాళ్ళు బిజీల్లో మనకు దొరకట్లేదు. ఆమె సేవ్ అయ్యారు, బాబు, కోడలు, మనవరాలు, శివాలయాలు అంతా బాగున్నారు. పాపకి ఇప్పుడు 2 years. సరే నేను ఇక అరుణాచలం వెళ్తానమ్మా అని అంటే వాళ్ళు ఇక నా మాట కాదనలేరు. అలా ఉంటున్న సందర్భంలో ఇక్కడ మూవీ డబ్బింగ్ కోసం రావటం, మీరే డబ్బింగ్ చెప్తారు? నేను చెప్పుకున్నాను మీ క్యారెక్టర్కి. అక్కడికి పాపం ఆయన కూడా సరే గురువుగారు మీకు ఇట్లా ఇబ్బంది ఉందా, మేము అన్స్టాపబుల్ చూసాము, సరే నేను ఇక్కడ వేరే వాయిస్లు ట్రై చేస్తాను అని చెప్పి 5-6 వాయిస్లు ట్రై చేశారంటమ్మా. మరి ఏమో క్యారెక్టర్ అంత కిల్ అయిపోతుంది గురువుగారు, అది కొంచెం ఆలోచిస్తున్నాను అన్నారు. అట్లా కాదు నాన్న, నన్ను కావాలనుకుని మీరు బంగారుపాలెం నుంచి పిలిపించి చేయించుకున్నారు షూటింగ్. అది జనవరి 2024 అమ్మ చేశాను. 4 days వర్క్ చేశాను. అప్పుడు అంత మరి మనతో ఉన్నప్పుడు మన ధర్మంగా మళ్ళీ నా గురించి కూడా ఆలోచన చేసి డబ్బింగ్ ఏదో ప్రయత్నించాడు కాబట్టి అప్పుడు ఇక నేనే వస్తానంటే ఇంట్లో ఈమె వెళ్ళరా మామయ్య అని చెప్పండి. 28 బయలుదేరి 9 వచ్చాను, డబ్బింగ్ చెప్పేశాను. ఇంకా ఆ తర్వాత ఏదో 1-2 ఆడిషన్స్ అంటే అవి ఇచ్చాను. మళ్ళీ మన ఛానల్స్ అందరూ మిత్రులందరూ చూడటం, నన్ను దగ్గర తీసుకొని అడగటం, మరి ఈ రకంగా నేను చెప్పుకునే అవకాశం నాకు రావటంతో ఇక్కడే ఉంటున్నానమ్మా. అయితే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? అంటే అసలు అరుణాచలం నుంచి నేను హైదరాబాద్కి మళ్ళా 2021కి రావడానికి శ్రీకాంత్ అడ్డాల్ గారు, సురేష్ ప్రొడక్షన్స్ నారప్ప మూవీ కోసం పిలిపించారు. అందులో కూడా మిమ్మల్ని ఉన్నారు. ఆల్రెడీ OTT రిలీజ్ అయింది, థియేటర్ కాలేదు. అది అంటే OTTలో వచ్చింది, అది మంచిగానే వెళ్ళిందమ్మా. దానికోసం మళ్ళా నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. అంతేగా. అవును. రైట్. సో డెఫినెట్ గా మనకు తెలుసు చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఎవరైనా వీళ్ళకి సహాయం కావాలి అని వాళ్ళ వరకు వెళ్ళింది అంటే వాళ్ళైతే వదిలిపెట్టరు. కాబట్టి అదే విధంగా మీకు కూడా హెల్ప్ చేశారు. నిజంగా చాలా ఎంతో మందికి ధైర్యం కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తోంది నాకు. మేము ఉన్నాము అని చెప్పి ఉన్నారు. బయట చెప్పే ఎన్నో మాటలకి భయపడుతూ ఉంటారు. బాలకృష్ణ గారు కొడతారు అని, లేకపోతే చిరంజీవి గారికి అహం అని, ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అవన్నీ ఏవి నిజాలు కాదు. వాళ్ళు కూడా మనలాంటి సామాన్య మనుషులే.